మాది అనకాపల్లి జిల్లా మేడం గారు, మునుగపాక మండలం తోటాడ గ్రామం నుంచి వచ్చాము మేడం గారు మేము. అమ్మా ఇప్పుడు మీరు ధర్నా చేయడానికి ప్రధాన డిమాండ్స్ ఏంటి అసలు? డిమాండ్ అంటే మేడం మేడం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మాది 3 సంవత్సరాల నుంచి అంటే 3 సంవత్సరాల కాల పరిమితి అయిపోయిన వాళ్ళందరూ తొలగించాలనుకుంటున్నారు మేడం గారు. మనం ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నప్పుడు మనకు జీవితకాలం ఉద్యోగం ఉంటేనే కదా మేడం అది జాయిన్ అవుతాము. మధ్యలోనే మనం మానిపించేస్తాము మీకు వద్దు అని అన్నప్పుడు మనం ఉద్యోగం చేయడానికి ఇష్టపడం కదా మేడం గారు. అంటే దాని మీద డిపెండ్ అయినప్పుడు వేరేది అంటే సంవత్సరానికి ఉద్యోగం అంటే మనం వెతుక్కోలేము కదా మేడం గారు. అంటే మీతో ఇంకా ఇదే కాకుండా ఇంకేమైనా వేరే వేరే పనులు ఏమైనా చేయిస్తున్నారా? వేరే పనులు అంటే మేడం గారు సచివాలయం సంబంధించిన పనులన్నీ చేపిస్తారు మేడం గారు. అంటే సచివాలయంలో ఏదైనా గతంలో చేయూత ఉండేది, నెక్స్ట్ టైం వచ్చి తోడు ఉండేది, ఆ పనులు మా చేత చేయించేవారు మేడం గారు. ఇప్పుడు మా పనులు కాకుండా అదనంగానే వేరే పనులు కూడా మా చేత చేపిస్తారు. కానీ ఇప్పుడు కొత్తగా లోకోస్, ఓఎన్డీస్, ఉల్లాస్ అన్నీ ఓన్లీ మేడం ఫోన్కి రీఛార్జ్ కూడా మేమే చేయించుకోవాలి. అది ఎంత మేడం 899 రూపాయలు ఏంటంటే మాకు రీఛార్జ్ అయిపోతుంది. అనేక అదేంటి యాప్స్ అనేవి పెట్టి మిమ్మల్ని హరాస్ చేస్తున్నారు, వర్క్ కంప్లీట్ చేయమని ఇది చేస్తున్నారు అంటున్నారు కదా. ఆ టార్గెట్స్ వర్క్ చేసేయమని అలా అడుగుతున్నారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? మేడం గారు టార్గెట్లు ఇచ్చేస్తారు మేడం గారు. అంటే ఇప్పుడు యాప్ వస్తుంది, యాప్ వచ్చేసిన వెంటనే 2 డేస్లో అయిపోవాలి, 3 డేస్లో అయిపోవాలి అంటారు. మాకు మొబైల్ సపోర్ట్ చేయాలి కదా మేడం గారు, మొబైల్ సపోర్ట్ చేయవు. నెక్స్ట్ విషయం మీద మీరు ఏమన్నా అధికారులతో చెప్పారా, మాకు ఇట్లా సపోర్ట్ చేయట్లేదు? అన్ని సమస్యలకి తీసుకెళ్ళాం మేడం గారు. మాకు సార్ మొబైల్ సపోర్ట్ చేయట్లేదు, నెట్లో అవైలబుల్గా ఉండట్లేదు, నెక్స్ట్ ప్రతిదీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మా సమైక్యలో మేము చర్చించాం మేడం గారు. మా మండల సమైక్యలో ఏపీఎం గారికి, సీసీ గారికి వాళ్ళు దృష్టిలో పెట్టాం మేడం గారు. వాళ్ళు ఏమొచ్చి పై అధికారులు దృష్టిలో పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది వరకు మేము చాలాసార్లు ధర్నా కూడా చేయడం జరిగింది మేడం గారు. లోకోస్ వచ్చినప్పటి నుంచి మేము ఆ లోకోస్ గురించి ప్రాబ్లం ఇష్యూ చేస్తూనే ఉన్నాం మేడం గారు. కనీసం పట్టించుకోలేదా ప్రభుత్వం? పట్టించుకోవడం అంటే ఇంకా చెప్తున్నారు, చేయమంటున్నారు అంతే తప్ప దానికి ఒక ఫుల్ స్టాప్ అనేది అయితే లేదు మేడం గారు, ఇప్పటికి కూడా రాలేదు. మరి ఇప్పుడు మీ ధర్నాని మీరు ఇంత చేస్తున్నారు కదా, మరి దీని గురించి వాళ్ళు ఏమన్నా స్పందిస్తారు అనుకుంటున్నారు? స్పందించాలని అనుకుంటున్నాం మేడం గారు మేమైతే మాత్రం. ఎందుకంటే మాకు 8,000 జీతం మేడం గారు, ఎవ్రీ మంత్ పేడ్ అయితే జరగదు మేడం గారు. 5 మంత్కి, 6 మంత్కి, 8 మంత్కి ధర్నా చేస్తేనే మాకు చేస్తున్నారు. ధర్నా లేకపోతే ఇంకా మాకు సాలరీలు వేయట్లేదు. ఇంకొకటి మాకు ఇన్సూరెన్స్ అంటే ఏమీ లేదు మేడం గారు. అది సాలరీలు కూడా మాకు పర్సనల్ ఇండివిజువల్ అకౌంట్కి అయితే రావు మేడం గారు, గ్రామ సంఘం అకౌంట్కి వస్తాయి. దానివల్ల ఉపయోగం ఏంటి? దానివల్ల ఉపయోగం ఏంటంటే మేడం ప్రజలకి హెల్ప్ చేయండి, సాయం చేయండి, సేవ చేయండి అంటారు మేడం. సేవ చేస్తున్నాం కానీ దానికి తిరిగి మాకు లబ్ధి పొందాలి కదా మేడం గారు.